పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు 5 ఏళ్ల క్రితం మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. 70 నుంచి 80% షూటింగ్ కంప్లీట్ కాగా మిగతా షెడ్యూల్ ను ఫినిష్ చేయడానికి కొద్దిగా టైం పట్టేలా కనిపిస్తోంది. అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఎంతో బిజీ అయిపోవడంతో షూట్ ఆలస్యం అవుతోందని టాక్. ఈ సంగతి ఇలా ఉంటే తాజాగా రిలీజ్ డేట్ విషయంలోనూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతూ ఉండడంతో అభిమానులలో ఆందోళన మొదలైంది. పవన్ నటిస్తున్న ఈ మాసివ్ ప్రాజెక్టును డైరెక్టర్ క్రిష్ ఆరంభించారు. ఆ తర్వాత చిత్ర నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ చేతిలోకి వెళ్ళింది. దీంతో ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా త్వరగా ఫినిష్ అవుతుందని భావించారు. అనుకున్నట్లే పవన్ లేని షాట్స్ ని చకచకా ఫినిష్ చేశారు. నిన్న మొన్నటి వరకు స్పీడ్ గా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఇప్పుడు మళ్లీ నెమ్మదించింది. దీంతో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి మే 9న రిలీజ్ కావాల్సిన మూవీ మరోసారి వాయిదా పడి మే 30కి షిఫ్ట్ కానుందనే వార్త ఫిలిం నగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. పైగా పవన్ పై కొన్ని సీన్లు చిత్రీకరణ జరగాల్సి ఉంది. దీనికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయట. పవన్ అనారోగ్య కారణంగా ఇప్పట్లో షూటింగ్ కు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదని వినిపిస్తోంది. దీంతో ఈ మూవీ మరోసారి వాయిదా పడటం ఖాయమంటున్నారు. అయితే హరిహర వీరమల్లు మూవీని పవన్ కళ్యాణ్ ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడని, అందుకే హడావుడిగా కంప్లీట్ చేయకుండా టైం తీసుకుని చేస్తున్నాడని యూనిట్ అంటోంది. 17వ శతాబ్దంలోని మొఘలాయిలు కుతుబ్ షాహీల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని, కాబట్టి ఈ ప్రాజెక్టుపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఈ మూవీలో పవన్ క్యారెక్టర్ రాబిన్ హుడ్ తరహాలో ఉండబోతోందట. ఇప్పటి వరకు వాయిదా విషయం అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్రాజెక్ట్ మళ్లీ వాయిదా పడనుందని తెలిసి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరి వాయిదా విషయంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.